అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా చిన్నోడి బర్త్డే అనమాట. సో ఈరోజు డే ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో చూసేయండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం బర్త్డే రోజు, ఏమేమి చేసాము అనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అన్ని స్నానం చేయలేదు ఇంకా మా ఖుషి. అందరం అయితే స్నానాలు చేసేసినాం, టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ స్నానం చేయాలి. బర్త్డే రోజైతే మార్నింగే లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట. ఇంకా కొంతమంది స్నానం చేయలేదు, సో మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాం. ఇక్కడ సామాన్ అంతా ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళాలని అన్నీ ప్యాక్ చేసి పెట్టారు. చెప్పేమైనా హాయ్ ఫ్రెండ్స్, స్నానం చేయాలి అని నేను చెప్పి ఇప్పటిదాకా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా స్నానం చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్. చేస్తా ఒక 5 minutes. మా సాయి కూడా కెమెరా ముందుకు రా అంటే సిగ్గుపడుతుంది స్నానం చేయాలని చెప్పేసి. ఇంకా అందరం అయితే స్నానం చేసిన వాళ్ళందరం ఇంకా తొందరగా వెళ్ళిపోయినాం. ఇంట్లో కూడా దీపం పెట్టేసింది మా అత్తనైతే పూజ చేసేసి. అండ్ మేమైతే బోనం పెట్టింది మెట్టు దగ్గర ఒకటి, ఇంకొకటేమో మైసమ్మ టెంపుల్ దగ్గర అనమాట. సో మేమైతే మెట్టు దగ్గరికి వెళ్ళినాం బోనం పెట్టినకే. ఇంకా మా అక్క వాళ్ళేమో మైసమ్మ టెంపుల్కి వెళ్ళారు. కొంతమంది ఏమో మెట్టు మైసమ్మ టెంపుల్కి వచ్చారు, ఇంకా కొంతమంది ఏమో అక్కడికి వెళ్ళారు అనమాట. సో టైం సేఫ్ అవుతుంది కదా, సో అట్లా అని చెప్పేసి అట్లా వెళ్ళిపోయినాము. హ్యాపీ బర్త్డే టు యూ. అటు మళ్ళీ కొడుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ చిన్ను. మ్యాచ్ కూడా చేసిందా? బర్త్డే లైవ్ పెడదామని చూసిన, కాకపోతే నా ఫోన్లో సపోర్ట్ చేయట్లేదు. సో నేనైతే వీడియో పోస్ట్ చేసిన తర్వాత అండ్ ఇంకా మనకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ కూడా చేసాము. ఆ వీడియో కూడా నేను పెట్టలేదు, బర్త్డే అయిపోయాక పెడతా. అది ఈమె మార్షిక. సాయంత్రం ఎట్లా తయారైతే వర్షిక గ్రాండ్గా తయారవుతుంది, గ్రాండ్ లుక్ తోటి వస్తుంది. ఇప్పుడే ఇట్లా రెడీ అయింది, సాయంత్రం మా చిన్నోడిని అయితే మీరు అందరూ బ్లెస్ చేయండి, విష్ చేస్తే వాళ్ళకి ఇంకా బ్లెస్సింగ్స్ వస్తాయి కదా. సో మేమైతే అందరం రెడీ అయిపోయినాం టెంపుల్కి వెళ్ళాక. మా చిన్నోడిని కూడా రెడీ చేసేసిన, ఫుల్ ప్యాక్ చేసేసిన. ఇప్పుడున్న వెదర్కి చాలా కూల్ ఉంది కదా, వర్షాలు కూడా పడుతున్నాయి కదా. సో సాక్స్, క్యాప్ అన్నీ వేసేసిన అనమాట. ఇంకా స్వెటర్ వేసే వానికి ఎట్లా ఉంచుకోడో స్వెటర్ అని చెప్పేసి వేయలేదు. ఆల్రెడీ ఫుల్ ప్యాకప్ ఉంది కదా, ఫుల్ హ్యాండ్స్ ఉంది కదా అని చెప్పేసి వేయలేదు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ నా డ్రెస్ ఎందుకు చేంజ్ చేసినా అనుకుంటున్నారా, మా వాడైతే సిరప్ మొత్తం పోసేసిండు నా డ్రెస్ పైన, మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. మేము వెళ్ళిన టెంపుల్ అయితే మెట్టు దగ్గర ఉంటుంది, గండి మైసమ్మ టెంపుల్ అని చాలా ఫేమస్. చాలా మంది వస్తారు ఇక్కడికైతే, హైవే రోడ్కే ఉంటుంది. సో చాలా మంది విజిట్ చేసి వెళ్తారు అనమాట. మేము చాలా ఇయర్స్ నుంచి వస్తాము, అంటే ఇప్పుడు నా పెళ్ళి కాకపోయినా అప్పటి నుంచి అయినా వస్తాము. ఎందుకంటే పెళ్ళైనా అని కాదు కానీ పెళ్ళి కాకపోయిన నుంచి కూడా మేము వస్తుండే ఇక్కడికి. బోనం కూడా చేసినాము, ఇంకా మేకను కూడా కోసినాము, అట్లా చేస్తుండే అనమాట. అండ్ ఇక్కడనైతే కోరిన కోరికలు అయితే తీరుతాయి. నాకు తీరింది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తుండే కదా. సో వెళ్ళే దారిన ప్రతిసారి మొక్కుతుండే ఈ దేవతనైతే. నాకు మంచిగా అనిపించింది నాకైతే. సో నేను ప్రతిసారి మొక్కే వెళ్తుండే, అస్సలు మిస్ కాకపోతుండే. అండ్ టెంపుల్ కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తా కదా నేను, టెంపుల్కి వెళ్ళేసి ఎగ్జామ్స్కి కూడా నేను వెళ్తుండే అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా కుదిరితే వెళ్ళండి ఈ టెంపుల్కి అయితే, దగ్గరలో ఉంటే. అండ్ మేము వెళ్ళేసరికి అయితే మా అత్త ఇక్కడ బోనం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చేయడము. ఇంకా మేము వెళ్ళగానే ఇక దీపం అయితే పెడుతుంది అనమాట. ఇప్పుడు బోనం అయితే రెడీ అయిపోయింది. మేము యాప కొమ్మలు మా దగ్గరనే ఉండనమాట. సో మేము తెచ్చినాక అవన్నీ పెట్టి దీపం అయితే పెడుతుంది అనమాట. మా చిన్నోన్నేమో ఒక సైడ్కి తీసుకెళ్ళిన వాళ్ళ డాడీ, ఎందుకంటే కొంచెం చాలా గాలి వస్తుంది అనమాట అక్కడ. అందుకే మా హస్బెండ్ అక్కడ ఎత్తుకొని నిల్చున్నాడు, లోపలికి వెళ్ళిపోయింది ఇంకా టెంపుల్ లోపలికి. మేమేమో బయట ఉన్నాం, టెంపుల్ బయట. ఇంకా బోనం అయితే వేస్తున్నాము. బోనమే కాదు, మేము మేకను కూడా కోసినాం అనమాట. అక్కడ మొక్కిందనమాట మా అత్త, బాయ్ పుడితే ఇట్లా బోనం చేసి మేకను కోసా అంటే. సో ఇప్పుడు కట్ చేసింది. ఆల్రెడీ వీడిని 21st డే ఫంక్షన్కి కూడా ఇక్కడనే మేకను కోసినాము, మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడనే కోపిస్తున్నాం అనమాట. సౌండ్ అయితే కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది, ఎందుకంటే హైవే కదా. సో చాలా వెహికల్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. సో మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సౌండ్ అయితే. నేను మా ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చినా
సౌండ్ మొత్తం ఇట్లానే వస్తుంది, వెహికల్ సౌండ్. నేను లోపల రూమ్లో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చినా ఇట్లానే వస్తుంది, ఎందుకంటే మా ఇల్లు కూడా హైవే రోడ్కే ఉంటుంది, మెయిన్ రోడ్కే. సో చాలా వెహికల్స్ వస్తుండే. హ్యాపీ బర్త్డే టు యూ జీవాంష్. హ్యాపీ బర్త్డే. సో బోనం అయితే రెడీ అయిపోయిన తర్వాత మా ఆర్చికకైతే ఎత్తినాం బోనము, ఎందుకంటే ఇంటి ఆడపిల్లకి ఎత్తాలి కదా బోనం. సో ఫస్ట్ తమ ఎత్తిన తర్వాత 2 అడుగులు వేసిన తర్వాత నేనైతే ఎత్తుకొని ఇంకా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇంకా మేకను కూడా కట్ చేసినామని చెప్పినా కదా, ఇక మేకను కూడా తిప్పాలన్నమాట, ప్రదక్షిణాలు చేయాలి. 5 ప్రదక్షిణాలు అయితే చేసేసినాం. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం బోనం ఎత్తుకొని. అక్కడ వర్క్ చేసే అంటే అయితే లోపల పెట్టమమ్మ దేవత దగ్గర బోనము బయటనే పెట్టాలి అనేసి అంటే ఇక లోపల మొక్కేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయినాము. ఇక బయట ఎక్కిచ్చేసినాము మేకనైతే, ఇంకా కొంచెం బయట అక్కడ కట్ చేయాలన్నమాట. మేము రేర్గా టెంపుల్స్ అయితే ఈ గండి మైసమ్మ, అందోల్ మైసమ్మ, సల్ల మైసమ్మ ఇవైతే బాగా వెళ్తాం అనమాట. ఇవి మాకు కొంచెం దగ్గర, అండ్ చాలామంది వెళ్తారు, సిరి నుంచి కూడా వస్తారనమాట ఈ టెంపుల్స్కి అయితే. మేమైతే ఏమైనా పండుగలు ఉన్నా, ఏమైనా స్పెషల్స్ ఉన్నా ఈ టెంపుల్కి అయితే వెళ్తాము. కొంచెం దగ్గర ఉంటుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్కి వెళ్తే. సో అట్లా అనేసి మేము అప్పటి నుంచైనా వెళ్తాము. ఇక్కడైతే బోనం తీసుకున్నాం ఆంటీ అయితే అక్కడ పెడుతుందన్నమాట. అక్కడ చెట్టు ఉంది, యాప చెట్టు ఉంటే అక్కడనే పెడుతుంది అనమాట. బోనం పెట్టిన తర్వాతనైతే మా అత్త కొబ్బరికాయ కొట్టేసింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత బయటకు వచ్చి ఇంకా మేకకి కుంకుమ పసుపు అయితే పెడుతున్నారు అనమాట బొట్లు. దాని తర్వాత కళ్ళు అయితే కొంచెం పోసిరు అనమాట నోట్లో మేకకి, అట్లా పోస్తారేమో. అండ్ ఇంకా బెల్లన్నం కూడా తినిపించారు. కళ్ళు ఇంకా బెల్లన్నం తినిపించిన తర్వాత ఇక అందరం ఇంటోళ్ళందరూ మొక్కిరు అనమాట. మొక్కినాం మేము కూడా. మొక్కిన తర్వాత ఇంకా మేకనైతే కట్ చేసారు. మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం. కట్ చేసేటప్పుడు ఉండొద్దంటే ఇంకా వేరే పక్కన టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళినాం అనమాట. ఎల్లమ్మ టెంపుల్ అనమాట. టెంపుల్ అంటే ఏం లేదు, ఇట్లా చెట్టు కింద విగ్రహాలు ఉంటాయి, నాగదేవత విగ్రహం, ఇంకా ఎల్లమ్మ తల్లి. సో ఇక్కడనైతే మొక్కిన. అప్పుడు నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇక ఈ టెంపుల్కి వచ్చిన. నేను కొబ్బరికాయ కొట్టిన అనమాట అక్కడ మెయిన్ గుడిలో. సో అక్కడ కొబ్బరికాయ కొడితే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలి, నేను తెలియక అక్కడనే కొట్టిన అనమాట. ఇంటికి వచ్చినాక మా అత్త అన్నది ఎల్లమ్మ దగ్గర కూడా కొట్టాను కొబ్బరికాయ అంటే, లేదు కొట్టలే అని అన్న. సో అట్లా అని చెప్పేసి పక్కా కొట్టాలి అంటే నేను ఇప్పుడు కొట్టిన అనమాట కొబ్బరికాయ అయితే మొక్కి ఇంకా బొట్టు అయితే పెట్టిన. అందరికి పెట్టిన తర్వాత నేను పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టిన. నా తిప్పలు చూడండి, కొబ్బరికాయ కొట్టడానికి ఎన్నిసార్లు కొట్టినానో మీరే చూడండి. ఎల్లమ్మ దగ్గర మొక్కిన తర్వాత మళ్ళీ అయితే లోపలికి వెళ్ళిపోయాము మెయిన్ టెంపుల్లోకి. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఇంకా బొట్టు పెట్టుకొని తీర్థం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం అనమాట. చూడండి దేవత ఎంత బాగుంటుందో.
మన వేరే గుడి దగ్గర కూడా బోనం చేసినామన్నా కదా. సో మా అక్క వాళ్ళు చేసిరనమాట బోనము. మా చెల్లి, మా అక్క, మా అన్న, మా మామయ్య వాళ్ళు వేయరనమాట. అక్కడ కూడా సేమ్ బోనం అండ్ మేకను కూడా కట్ చేసిరనమాట. సో అక్కడనే బోనం చేసేసి బోనం ఎక్కిచ్చేసి మేకను కూడా కట్ చేసారు. అండ్ మేమందరం ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మేమైతే మంకీస్కి బనానా పోతున్నాం అనమాట. అంటే చాలా బనానాస్ తీసుకొని మంకీకి వేద్దామని చెప్పేసి పోతున్నాం. అంటే మా ఇంటికి వెళ్ళే దారిలోనే చాలా మంకీస్ ఉంటాయి అన్నమాట. మిడిల్లో అక్కడ బైక్స్, వెహికల్స్ అనేవి స్లోగా వెళ్తాయి అన్నమాట, మంకీస్ ఉన్నాయని. సో అక్కడ బోర్డ్స్ కూడా పెడతారు, మంకీస్ ఉన్నాయి, స్లోగా వెళ్ళాలి వెహికల్స్ అని చెప్పేసి. సో మేము ఒకసారి ఇంతకుముందు కూడా వేసినాం అనమాట మంకీస్కి బనానాస్. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా, 4 months ఏమో ఉన్నా. అప్పుడు చాలా బనానాస్ వేసినాం, ట్రే బనానాస్ వేసినాం అనమాట. సో మా అత్త మొక్కిందనమాట, మళ్ళీ ఏమంటారు, బాయ్ అయినా ఎవరైనా పుట్టినా సరే పుట్టిన తర్వాత మంచిగా ఉంటే ఇట్లా ఫస్ట్ బర్త్డే లోపు మంకీస్కి బనానా వేస్తా అంటే ఇక మేము అందరం కలిసి ఎన్నికైతే వచ్చినాము. అందరం వేద్దామని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే మాకు చాలా భయమైంది అసలు. కార్ పైకి వస్తున్నాయి, సైడ్కి వస్తున్నాయి, విండోస్ లోపలికి వస్తున్నాయి, మస్తు భయమైంది మాకైతే. కొద్దిసేపు ఇక వాళ్ళు బనానాస్ మా హస్బెండ్, మా మరిది వాళ్ళు వేసిన తర్వాత మేము కిందికి దిగి వేసినాం అనమాట. మేము కూడా బనానాస్ ఇచ్చినాం మంకీస్కి. కానీ అవైతే మమ్మల్ని ఏమనలేదు. కొన్ని మంకీస్ బెదిరిస్తాయి కదా, ఇట్లా కొంచెం వేరేలాగా ఉంటాయి కదా. సో ఇట్లా ఏం లేకుండే మంచిగా నిమ్మలంగా ఉండి తీసుకొని పోయినాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది మాకైతే. మీకు కూడా ఇద్దామంటే నా భయం. ఇక్కడ అక్క అట్నే ఉండు, ఏం జరగవు. అది ఎందుకు నువ్వు తిని చిన్న తినేటియేరా, కోతులేని సపరేట్ ఏం లేదు దానికి. పో దగ్గరికి పో. ఇటువంటి ఫోటో దిగుతున్నాను ఫ్రెండ్స్. అయ్యో అది భయపడిపోతుంది, అది రాణిసలే బాబు పెద్దది. దానికి నన్ను కూడా దిగుజి పాప దా రా పాప దా. అవును కుత్కాలలో పెట్టుకునే మొత్తం. అవునుగా, అట్లా కూడా ఉంటారా? దీనికి లేదు అల్ల పెట్టుకుంటాయి, అల్ల పెట్టుకొని అవి ఆకలి వేస్తారు కదా, అప్పుడు తింటుంది అనమాట. ఇంకా అది వస్తలేదు కదా, ఇది తిన్నది బాగా. దీనికి ఇది వచ్చింది ఇక్కడ. నాకు తీసుకున్నట్టుంది. తీసుకో, గట్టు చూతుంది అమ్మ. పోతుంటే గాడ కొన్ని ఉన్నాయి, అక్కడ వేసిపోదామా? మరి ఎక్కువ కారు ఎక్కువ మీరు ఎక్కేసారు కారు. బాయ్ ఫ్రెండ్స్. అన్ని బేబీ చిన్నదాంతో చెప్పేదానికి చూస్తున్నావా? ఇటు సైడ్ పెట్టి ఫేస్. పట్టుకోరా నీ ఫోనేనా? నా ఫోన్ కార్లో నా దగ్గర పట్టుకోవచ్చు. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాం అనమాట, సాయిబాబా టెంపుల్. అది ఎక్కడ ఉంటుంది అంటే పోచంపల్లికి వెళ్ళే దారిలోనే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. సాయిబాబా అట్లా బోర్డు ఉంటుంది కొంచెం దారి ఉండి. సో అందులో లోపలికి వెళ్ళగానే కొంచెం ఒక 1 kilometer లోపలికి వెళ్ళగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. నడుచుకుంటూ వెళ్ళాలి, కార్ పార్కింగ్ అయితే లోపల వరకు ఉండదు, కొంచెం దూరం పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. లోపలనైతే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉండే, చాలా మంచిగా అనిపించింది. పూజ కూడా మంచిగా చేసిండు ఆ పంతులు అయితే. ఇట్లా 2 minutes పూజ ఇట్లా కాకుండా ప్రశాంతంగా మంచిగా చేసిండు, మంచిగా అనిపించింది మాకైతే.
చాలా దేవుళ్ళు ఉన్నారు లోపల. శివుడు, ఇంకా వెంకటేశ్వరుడు, లక్ష్మీ నరసింహస్వామి అందరి విగ్రహాలు ఉన్నాయి. సాయిబాబా ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట. లింగం అన్నీ మొక్కేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. మేమైతే పూజనైతే బాగా చేసిండు, బాగా అనిపించింది మాకైతే. అక్కడ ఎవ్వరు లేరు, వేరే భక్తులు కూడా ఎవ్వరు రాలేకుండా మేము ఉన్నప్పుడైతే. సో పంతుల వాళ్ళే 2-3 ఏమో ఉండే అంతే. ఇది వెళ్ళడం ఫస్ట్ టైము. మా ఇంటి దారిలోనే ఉంది ఈ టెంపుల్, కానీ నేను ఒక్కసారి కూడా వెళ్ళలే. మా అత్త వాళ్ళు వెళ్ళిరంట, ఇదే ఫస్ట్ టైము. ఇంకా పక్కన కృష్ణుడు, రాధ కూడా ఉండే, బాగుండే. పంతులు అయితే పూజ చేసాను అనమాట. ఎక్కువసేపు ఆగి వేరే వర్క్లో ఉంటే పంతులు మేము వచ్చినామని వచ్చి పూజ చేసిండు అనమాట. మా చిన్నోడికేమో వెరైటీగా అనిపిస్తుంది. మెయిన్ గుళ్ళకి ఎక్కువ ఈ తెలివచ్చినాక వాడు ఎక్కువ ఎప్పుడు రాలే, వచ్చేసరికి అంత వింతగా చూస్తున్నాడు అనమాట. వాడైతే దగ్గరికి వెళ్ళలే కదా మరి ఇంత దగ్గరికి. సో అట్లా మా వాడు అట్లా షాక్ అవుతుండ్రు. అన్ని విగ్రహాలు, దేవుని పేర్లు కూడా నాకు తెలియదు. ఇలా దేవుని పేర్లు, కొన్ని దేవుళ్ళ పేర్లు. कर्पूरगौरं करुणावतारं चन्द्रावतारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी चरितं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यादिगम्यं वन्दे विष्णुं भवहरं सर्वलोकैकनाथनं। जलेर्षेद्रीगणं पुष्पै देवाभिनन्दनं सत्रान्ते చూసారుగా పూజ అయితే ఎంత బాగా జరిగిందో. చాలా బాగా చేసిండు పూజనైతే మంచిగా. అండ్ మనీ కూడా తీసుకోలే, అంటే ఎంత ఇవ్వాలి పంతులు అంటే మీ ఇష్టం ఉన్నంత ఇచ్చి వెళ్ళండి అనేసి అంటే మా మరిదుండి ఇచ్చిండు అనమాట. ఎంత ఇచ్చిండో నాకు కూడా తెలీదు. సో ప్రసాదం కూడా మాకు అందరూ పెట్టింది. ప్రసాదం అయితే అబ్బా సూపర్ ఉండే, అసలు హల్వా చేసినుండే పంతులు, చాలా టేస్టీ ఉండే. అంటే ఇంకెవ్వరు రారు కదా ఎక్కువ భక్తులు, సో అట్లా అని చెప్పేసి వాళ్ళు కొంచెమే దేవుని మందమే చేస్తారు అనమాట. సో మేము వెళ్ళేసరికి ఇంకా కొంచెమే ఉంటే మాకు పెట్టేసింది అనమాట. ఇంటికి వచ్చేసినాం. ఇంకా మా వాడిని పడుకోరా బాబు అంటే అస్సలు పడుకోవట్లేదు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో పండుకుంటే ఎట్లా కష్టం కదా కేక్ కటింగ్ టైంలో. సో అందుకే డే టైంలో పడుకుంటే ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటాడు కదా యాక్టివ్గా. అంటే అస్సలు ఎంత ట్రై చేసినా, ఇంట్లో ఉన్న అందరు ట్రై చేసారు, మా రిలేటివ్స్, మా అక్క వాళ్ళ ఇంట్లో
ఇంట్లో ఎవరెవరు వచ్చారు చుట్టాలందరూ ట్రై చేశారు పడుకోబెట్టడానికి, అస్సలు పడుకోలేదు. చిన్నోడు బర్త్డే పార్టీలో ఎలా ఉండు, ఏడ్చిండా, మంచిగా ఉండా, అసలు ఎప్పుడు పడుకుండు అనేది ఇంకా కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ సెకండ్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.